గుంటూరు మిర్చి యార్డులో నాన్ ఏసీ ఏసీ ధరలు ఎలా ఉన్నాయనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మిర్చి ధరలు అయితే వెల్లడించడానికి అయితే మిర్చి యార్డులు అయితే క్లోజ్ లో ఉన్నాయండి. వేసవి సెలవుల్లో ఉన్నాయని చెప్పొచ్చు. మార్కెట్ యార్డులు అయితే ట్రాన్సాక్షన్ అయితే జరగడం లేదు, గేట్లు వేసేశారు. కోల్డ్ స్టోరేజీల దగ్గర రైతుల దగ్గర నేరుగా బేరాలు జరుగుతూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా రైతుల ఇళ్ల దగ్గర కొనుగోలుదారులు వచ్చి బేరాలు చేస్తా ఉన్నారు. ఎక్కువగా బేరాలు అయితే నాన్ ఏసీలోనే జరుగుతూ ఉన్నట్టు సమాచారం. ఏసీ ధరలు అయితే ఇంకా బేరాలు కాలేదు. ఎందుకంటే ఏసీలో పెట్టిన వాళ్ళు కొద్ది కాలం ఉండి అమ్ముకోవచ్చులే అన్న ఒక ధైర్యంతో ఉన్నారు. ఎందుకంటే ఏసీలో పెట్టి నెల 2 నెలలు కూడా కావడం లేదు కాబట్టి కాస్త ఆగి చూద్దాంలే అనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అయితే చివరి కోతకాయ ఏదైతే ఉందో చాలా చిన్నగా ఉంటాయి, సైజు రంగు తక్కువే ఉంటాయి. కొంతమంది రైతులైతే తెల్లకాయలు ఏరకుండా కూడా అన్ని గంప గుత్తగా తీసుకొస్తా ఉన్నారు మార్కెట్ కి. ఎలాగో మనకు రేటు తక్కువే కదా ఇచ్చేది, ఇవన్నీ ఎందుకులే పనులు అని అనుకున్నారేమో మరి. అయితే గుంటూరు జిల్లాలో దాదాపుగా క్లియర్ అయిపోయిందని చెప్తున్నారు. ఇక కర్నూలు జిల్లా, ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా మిర్చి సాగు చేసిన ప్రాంతాల నుంచి అది కూడా చివరి కోతకాయ మాత్రమే వస్తా ఉందట. నాన్ ఏసీ ధరలు అయితే మనం ఒకసారి పరిశీలన చేద్దామండి. నాన్ ఏసీ అనేది చాలా వెరైటీస్ వరకు కూడాను 6,000, 7,000 మంచి క్వాలిటీ అయితే నాన్ ఏసీలో చివరి కోతకాయలు బాగా కొంచెం షార్ట్ ఉండేటి అయితే గనక, వర్షాలు బాగా పడుతున్న సందర్భంలో వర్షాలు తరిచే కొంచెం నానుబుడుగా ఉండేటి అయితే గనక, రంగుంటే గనక నెమ్ముగా ఉన్నా పర్వాలేదు 5-6 వేల వరకు కొనుగోలు చేస్తా ఉన్నారట. నాన్ ఏసీలో చాలా వెరైటీస్ ఇదే రేట్ లో ఉన్నాయని చెప్తా ఉన్నారు. 341 రేటుకు వచ్చినట్టయితే నెంబర్ 5 గానీ నాన్ ఏసీ కాయలు మరీ షార్ట్ సైజ్ ఉంటే గనక 7,000, మీడియం సైజ్ అయితే 8,000 పైన, అందులో మంచి సుపీరియస్ క్వాలిటీస్ గానీ ఉంటే గనక నాన్ ఏసీ అయినా చివరి కొత్త కాయలు అయితే 10,000 దాకా కొనుగోలు చేస్తా ఉన్నారట. ఇక బ్యాడిగి రకానికి వస్తే దాంట్లో కూడా చివరి కోత కాయలు అయితే బాగా షార్ట్ గా ఉంటే గనక 6,000 నుంచి 7,000, వాటిల్లో ఒక మంచి క్వాలిటీగా ఉంటే గనక 8,000 రూపాయలు, ఇంకా క్వాలిటీలో ఎక్స్ట్రాడినరీగా ఉంటే నాన్ ఏసీలో ఒక 500 రూపాయలు పెంచి 8,500 రూపాయల దాకా 9,000 రూపాయలు అక్కడక్కడ కూడా నడుస్తా ఉన్నాయని సమాచారం. ఇక తేజ రకాన్ని పరిశీలించినట్టయితే చివరి కోత కాయలు అవి కూడా బాగా షార్ట్ గా ఉండి చివరి కోత కాయలు అయితే గనక 8,000 నుంచి మొదలుకొని కొంచెం పర్లేదు మీడియం గా ఉంటే అంటే గనక 10,000 రూపాయల వరకు, ఇంకా కొంచెం బెటర్ గా ఉంటే 11,000 రూపాయలు, 12,000 రూపాయలు కూడా కొన్ని చోట్ల కొనుగోలు జరుగుతూ ఉంది. ఏసీ కాయల వెరైటీకి వచ్చేటప్పటికి మనం విషయం చివరిలో తెలుసుకుందాం. ఇక బంగారం అనే రకం, బుల్లెట్ అనే రకం కూడా నాన్ ఏసీ కాయలు చివరి కోత కాయలు అవి కూడాను 6,000, 7,000, అందులో కూడా మంచి క్వాలిటీ అయితే కనుక 8,000 రూపాయల వరకే నడుస్తుందట. ఇక రోమి మనం పరిశీలించినట్టయితే ఏసీ కాయల రకానికి 9,000 రూపాయల నుంచి మంచి సుపీరియర్ క్వాలిటీ గానే ఉంటే 11,000 రూపాయల దాకా కొనుగోలు చేస్తా ఉన్నట్టు. కాసిక్కు, సంగం, నాందారి రకాల విషయానికి వచ్చేటప్పటికి ఇవన్నీ నాన్ ఏసీలో 6,000 నుంచి 7,000 నుంచి 8,000 వరకు జరుగుతా ఉంది. ఇక తాళి మనం పరిశీలించినట్టయితే మరీ దారుణంగా ఉంటదండి. 3,000, 4,000, తడిసిన కాయలు అయితే 2,000 కూడా జరుగుతుందట మార్కెట్ లో. మార్కెట్ అంటే అదే ఇళ్ల దగ్గర బేరాలు జరిగేటప్పుడు. తేజ రకంలో తాళి అయితే 6,000, 7,000 కొనుగోలులో ఉందట. ఇక మిగతా వెరైటీస్ అంతా 5,000, 6,000, కొన్ని రకాలైతే 4,000కే నడుస్తా ఉన్నాయట. 50-50 కనుక ఉంటే సగం ఎరకాయలు సగం తేడా ఉన్న కాయలు నడిస్తే కనుక 5,000కి 6,000కి కొనుగోలు చేస్తా ఉన్నారట. ఒక తేజ రకానికి సంబంధించిన తాళ్ళు మట్టుకే 5,000 నుంచి 6,000 వరకు కొనుగోలు చేస్తా ఉన్నారట. అవి కూడా బాగా ఆరుదల ఉన్న కాయలు మాత్రమేనట. ఇక సీడ్ దాలు మొత్తం 3,000 నుంచి 4,000 లేదా బాగా ఉంటే 4,500 రూపాయల వరకు నడుస్తున్నాయి. ఇక ఏసీ కాయల విషయానికి మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా తేజ రకం సుపీరియస్ క్వాలిటీస్ అయితే మార్కెట్ లో బేరాలు జరగడం లేదు. వ్యాపారస్తులు గాని రైతులు గాని వాటిని అయితే బయటకు తీయడం లేదండి. 13,000, 13,500, 14,000, 14,200 వరకు కూడా కొనుగోలు జరుగుతూ ఉంది. అక్కడక్కడ మంచి సుపీరియస్ క్వాలిటీ ఏసీ రకాలైతే కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నాయి కానీ వాటిని అయితే బయటకు తీయడం లేదు. అమ్మడానికి రైతులైతే సుముఖతగా లేరు. ఇక ఆర్మూర్ అయితే ఏసీ కాయలు వచ్చేసి ఏసీ కాయలు అయితే 8,500 రూపాయలు హైయెస్ట్ రేట్ నడుస్తా ఉంది. షార్పులు అయితే 12,500 రూపాయలు కొనుగోలు జరుగుతా ఉంది. రోమి 26 అనే రకానికి అయితే 11,500 రూపాయలు నడుస్తా ఉందట. 334 కూడా కొనుగోలు బాగానే జరుగుతా ఉంది. 11,000 నుంచి 11,500 వరకు, కొన్ని చోట్ల అయితే 11,700 కూడా కొనుగోలు జరుగుతూ ఉన్నాయట. ప్రస్తుతానికి మార్కెట్ యార్డులు అయితే ఈ నెలలో ఓపెన్ చేసే అవకాశం లేదు. కోల్డ్ స్టోరేజ్ లో పెట్టిన రైతులు కూడా మరొక 40-50 రోజులు వెయిట్ చేసే అవకాశం ఉంది. జూన్ చివరి వారం వరకు పెద్ద ఎత్తున పెట్టుబడులు అయితే వ్యవసాయానికి కావాలి కాబట్టి అప్పుడైతే మిర్చి అమ్మకాలు చురుగ్గా జరుగుతాయని చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే చివరి కోతకాయలు లాస్ట్ లో మిగిలిపోయినటి తాలు రకాలు ఇవన్నీ ఎక్కువగా
రకాల బేరాలు జరుగుతూ ఉన్నాయి. ఇక మళ్ళీ ఏసీలో ఉన్న కాయ బయటికి రావాలంటే కనుక 30 రోజుల నుంచి 40 రోజులు ఆగాల్సిందే అని చెప్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ ధరలు ఇప్పుడు మనం చెప్పుకున్న దాంట్లోనే స్టెబిలైజర్ గా ఉన్నాయి. తేజ వెరైటీస్ 341 వెరైటీస్ గానీ కొన్ని రకాల బ్యాడ్గి వెరైటీస్ 12,000 13,000 నుంచి 14,000 దాకా నడుస్తా ఉన్నాయి. ఇక ఎల్లో మిర్చికి వచ్చేప్పటికి 18,000 19,000 నడుస్తున్నాయని చెప్తున్నారు. ఇక రాబోయే కొద్ది రోజుల్లో ఏసీ మిర్చికి కొంచెం రేటు పెరిగి బూస్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు నిపుణులు. ఎందువల్ల అని నిపుణులను అడిగితే చైనాకి కాస్త ఆర్డర్స్ పెరిగే అవకాశం ఉంది కనుక రేట్లు పెరిగే అవకాశం ఉన్నాయని చెప్పేసి సమాచారం. బంగ్లాదేశ్ లో కూడా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ భారత్ కు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న కారణం చేత మన దేశం నుంచి ఆ దేశానికి మిరప ఎక్స్పోర్ట్ పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. బంగ్లాదేశ్ లో ఎలక్షన్ పూర్తయి హసీనా ప్రభుత్వం గన ఏర్పడితే గనక మిర్చి ధరలు పెరగడానికి స్పష్టమైనటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రస్తుతానికి భారత్ బంగ్లాదేశ్ మధ్య మిరపకాయల బిజినెస్ బాగా దెబ్బతినింది. సరిహద్దులు క్లోజ్ చేసుకోవడం వల్ల ఆంక్షలు పెట్టుకోవడం వల్ల ట్రేడింగ్ అయితే స్వేచ్ఛగా జరగడం లేదు. అందువల్లనే మిర్చి యొక్క ధరలు కూడా తగ్గు ఎగ్గులుగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే చైనా వాళ్ళు 1-2 వెరైటీస్ మాత్రమే ఆర్డర్స్ ఇస్తా ఉన్నారట. ఆ 2 వెరైటీస్ తేజ అని ఇంకొకటి 341 అని ఈ 2 వెరైటీస్ మీదనే ఎక్కువ ఇంపోర్టెడ్ అవుతాయని సమాచారం. ప్రస్తుతానికి మిర్చి రేట్లలో మునుపు కంటే ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మిర్చి ఏసీ నాన్ ఏసీ ధరలు ఎటువైపు ప్రయాణం చేయబోతాయనే విషయంలో మళ్ళీ మనం ఒక వీడియో చేసుకుందాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.